ఎల్బి శ్రీరామ్ గారు మీ తర్వాత చేశారా వంశీ గారి తర్వాత నా తర్వాత నాకు వాడు నేను వాడు ఆగర్భ శత్రువులు నాటక రంగంలో వాడు నాటకం వేస్తే మేము నాటకం వేస్తే అట్లా వాళ్ళ మంచి టీం అది మాది కూడా మంచి టీము ఎంత టఫ్ ఉండేదంటే ఒక పరిస్థితిలో వాడికి ఉత్తమ ప్రదర్శన నెక్స్ట్ పరిస్థితిలో మాకు ఉత్తమ ప్రదర్శన నెక్స్ట్ పరిస్థితిలో వాడికి ఉత్తమ ప్రదర్శన నెక్స్ట్ పరిస్థితిలో అలా కొట్టుకుని ఉండడం బేసిక్గా సీతాఫలం అండి ఇద్దరు మేము కొన్నాళ్ళు అక్కడ ఉన్నాం అట్లా బాగా పరిచయం పైగా ఆడు కొంచెం లేట్గా వచ్చాడు వాడికి ఆస్కార్ మైల్డ్ అని నేనే పెట్టే పేరు నేను స్పీడు వాడు స్లో అందుకని నేను వంశీతో దెబ్బలాడా కనకమహాలక్ష్మి అలా పెద్ద ఇన్సిడెంట్ దెబ్బలాడి వెళ్ళిపోయిన తర్వాత వీడిని పెట్టుకున్నా కూడా నా అవసరం వచ్చేది అప్పుడు నేను నాది చూపించుకోవాలి రోజుకో గంట వస్తానేమండి ఆ గంట వచ్చినప్పుడు ఇతను తొందరగా చేయవండి స్పీడ్గా చేస్తాడు బాగుందని మీరు కూడా ఉన్నారంటే అతను ఆస్కార్ మైల్డ్ అండి డోంట్ వరీ అనేవాడు బట్ తర్వాత మేము ఇద్దరం చాలా మంచి మిత్రులు వాడు కమిటెడ్ ఆర్టిస్ట్ అంటే ఇక మన ఊరు ఈశ అలాంటి సినిమాలు సొంత ఊరు అట్లాంటి సినిమాల్లో ఇంకా మోస్ట్ కమిటెడ్ వాడు లిమిటెడ్ ఆర్టిస్టు కమిటెడ్ ఆర్టిస్ట్ వాడికి ఇంతే ఉంటుంది అంతా చక్కగా చేసుకుంటాడు బేసిక్గా వాడి గృహప్రవేశానికి నేనే ఫస్ట్ మ్యాన్ టూ వాడు ఇప్పటికీ చెప్పుకుంటాడు లంకా భరణి అని పిలుస్తాడు అన్నమాట నన్ను అంటే అవుట్ నేనే ఉండి అందరిని ఆహ్వానిస్తున్నాను ఇంత ఆత్మీయమైన మన అలాంటి ఎల్బి గారికి మరి వంశీ గారితో ఎందుకు ట్యూన్ కాలేదు ఎందుకు చాలాసార్లు చెప్పారు కూడా ఆయన ఏంటి టార్చర్ చేశారు అంటే ఇతను సౌమ్యుడు అప్పుడు సౌమ్యుడు అంటే నేను సౌమ్యుడినే ఇప్పుడు అతన్ని భరించడం చాలా కష్టం వంశీ గారి తత్వాన్ని పట్టుకుని ఫాలో అవడం అతను అంటే కొడతాడు తిరుగుతాడని కాదు అతను కొంచెం ఒక నచ్చకపోతే ఒకలా ఉంటుంది నచ్చితే ఇంకోలా ఉంటుంది నాకు అతని సంస్కృతం నాకు వచ్చు అని తెలిసి నన్ను ఎత్తుకుని పెట్టేసుకున్నాను అతనికి కొన్ని ఉంటాయన్నమాట వీడికి ఇంగ్లీష్ వచ్చు అంటే గౌరవిస్తారు చూసారా అట్లాగా సంస్కృతం వచ్చు అంటే తన గౌరవం వంశీ అయితే ఒకటేంటంటే నేను నన్ను ఎప్పుడో తిట్టాడు అప్పుడు కుట్టాడు పడలేదు అంటే అందరికీ అందరు చూడు కాదు నేను వంశీకి అలా 7 సినిమాలు రాశాను సో అప్పుడు తిట్టాడు కుట్టాడు ఏడ్చాను అవన్నీ అంటే నాకు డైరెక్షన్ చేశాక నాకు అర్థమైంది ఆ సమయంలో తిడుతున్నాను తెలియదు నాకు సినిమా కావాలన్నప్పుడు పక్కన తిడుతున్నామా కుట్టున్నామా తొక్క అన్నం మానేసింది ఏముండవు అది చాలా సినిమా ఇండస్ట్రీలో ఎదిగే క్రమంలో పరమ చిన్న విషయం చూను కాకపోవడం అంటే నువ్వు ఇక మనం సినిమా ఇస్ బేసిక్ అడ్జస్ట్మెంట్ జీవితమే ఫస్ట్ పాయింట్ అడ్జస్ట్మెంట్ లేకపోతే వాడు అతిగా ప్రేమించుకున్నవాడు 3వ రోజు విడిపోతారు అడ్జస్ట్మెంట్ వాడు గ్రహించినప్పుడు నువ్వు తగ్గాలి ఆ బేసిక్ అది దాన్ని డైలాగ్ని మన సముద్రంలో డైలాగ్ అది లేదు మన వాడు ఎలాగైనా బతికేయాలంటే ఇలాగే బతకాలనుకుంటున్నా అనేది నాకు ఎంతో భయం అలా బతకాలను ఎట్లుంటుందంటే దర్శకత్వం అనే వాడు చేసాడు కాబట్టి దర్శకత్వంలోకి ఇచ్చాక ఈ తిట్టడాలు కీలకడి చాలా చిన్న విషయం అసలు మర్చిపోతాడు తిట్టినప్పుడే మర్చిపోతాడు అది మనం వీడు సెన్సిటివ్ ఇప్పుడు డక్కాముక్కీలు మరి అంత తినలే అంత లిమిటెడ్ బ్యాచ్ కదా మనం అంత బండా భయ కాబట్టి నన్ను నేను ఏడ్చి స్క్రిప్ట్ చిరిగిపోతుందని బాల్పెన్తో మొదలెట్టా దానికి ఏమంటారు అయితే అది దట్ వాజ్ ఎ కంప్లైంట్ అప్పుడు ఇప్పుడు కాదు నాకు రియలైజ్డ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ కాదు ప్రపంచంలో ఎవడేది చేసినా 100% ద్వేషంతో కాదు అవసరార్థం గత్యంతరం లేక చేసే క్రియలే ఉంటాయి తప్ప ఈ నాశనం అంత టైం లేదు ఇక్కడ ఎవడికి పక్కన ఇప్పుడు ఇవాళ సో అది నెగ్లిజిబుల్ థింగ్ ఎవడని తిట్టాడు ఎప్పుడైనా నేనేమన్నా అనుకుంటున్నాము నా సభాముఖంగా నేను అన్నా వంశీ నన్ను ఇట్లా టార్చర్ పెడితే కళ్ళ నీళ్ళు గారే అని అప్పుడు అనుకున్నా ఇప్పుడు చాలా అమాయకంగా ఆ పాటికి పెట్టకపోతే నేను ఇంత రాటు లేవండి ఐఎమ్ థ్యాంక్స్ టు వంశీ ఓకే బట్ ఇది హిపోక్రసీ లేకుండా చెప్పండి ఆన్సర్ మీరు ఒక స్టేజ్లో కోట శ్రీనివాస్ గారికి కాంపిటీటర్గా ఫీల్ అయ్యారు అతనికంటే నేను గొప్ప నటుని అవ్వగలను అనే పరిస్థితిలో మీరు ఫీల్ అయ్యారు నిజమేనా కోట శ్రీనివాసరావు గురించి చెప్తా కోట శ్రీనివాసరావు గారి ఉండే ఇంట్లో అతనితో నాటకం ఆడుతూ
అతని చేత అన్నం కల్పించుకుని ముద్దలు తిన్నవాడిని నేను, అతనితో ట్రావెల్ అయిన వాడిని. త్రికరణ శుద్ధిగా ఒకటి చెప్తా అంటే కోట శ్రీనివాసరావు నాకన్నా కాదు చాలామంది కన్నా గొప్ప నటుడు. ఈ వాస్ నెవర్ ఏ కాంపిటీషన్ టు మీ. అయితే నన్ను అతనికి కాంపిటీషన్గా చెస్ ప్లేయర్ లాగా అది పావు తీసి నన్ను పెట్టడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. అది ఆయన బాధపడ్డాడు. స్వయంగా ఇంటికి వచ్చి నేను ఫ్లైట్లో దిగ్గానే ఇంటి ముందున్నాడు. కోట శ్రీనివాసరావు గారు మా ఇంటికి వచ్చాడు ఏమిటి, వ్యక్తిగా గురించి మాట్లాడట్లా, వ్యక్తిగా 1,00,000 మైనస్ ఉండొచ్చు, యాక్టర్గా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఎనీ డే. నాకన్నా చాలా గొప్ప నటుడు, నాకన్నా కాదు చాలామంది కన్నా గొప్ప. వెయిటింగ్ ఇంకా ఏమయ్యా భరణి, ఆ వేషం నువ్వు వేస్తున్నావు కదా, వెయ్యకు. ఎందుకు సార్, నన్ను తీసేసి నీకు ఇస్తున్నారు ఆ వేషం, వేయకు. మరి నేను వేయకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు సార్, మరి నాకు సర్వైవల్ లేదు కదా, ఏంటి నాకన్నా గొప్ప, నేను ఇప్పిస్తాను ముందా అంటే మీరు ఇప్పిస్తే వేయాల్సిన స్థితి నాకు లేదు. అయితే వేస్తా అంటావు, తప్పదు సార్ నేను చెప్పేసాను, వెయ్యనల్లా అబద్ధం ఆడలేదంట, వేస్తా. మీకన్నా గొప్పగా వేసాను లేదా అది పక్కన, నిజానికి గొప్పగా వేయలేదు. కోట శ్రీనివాసరావు వేసి ఉంటేనే ఆ సినిమా బాగుండేది. అంచేత కోట శ్రీనివాసరావు ఈక్వల్ కూడా చాలా రంగస్థలం కూడా మేము షేర్ చేసుకున్నాం. కోట శ్రీనివాసరావు నిర్బంధంగా ఎప్పుడూ నాకు పోటీ కాదు, నాకన్నా మంచి నటుడు. ఎందుకు అది ఆ సినిమాలోంచి ఎందుకు వద్దనుకున్నారు కోట గారు? వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాళ్ళ డబ్బా ఈ ఒక్కొక్క వ్యక్తి డబ్బు అంటాడు, క్యారెక్టర్ అంటాడు. అది అతను వచ్చాడు, మీరు వేయాలి వేషం అండి. నేను నైట్ సార్, నైట్స్ అయితే నేను చేయనయా, 20 నైట్స్ నేను ఎక్కడ చేస్తాను, మీరే వేయాలి సార్, లేకపోతే ఇంకెవరికి వెళ్ళాలి, కోటకి వెళ్ళాలి. అది ఎవరికి వెళ్తాను, అది వెళ్ళి లేదు సార్ నేను మీరైతే నైట్స్ కాకపోతే దాన్ని కొన్ని డేస్ చేసుకుంటే కానీ నేను పడలేనండి అతనితో, మీరే నిన్ననే ఆయన బర్త్డే, నేను విష్ చేసి ఎత్తలేదు. సరస్వతి పుత్ర నమస్కారం అంటుంటాడు. ఎందుకంటే నాటకాల్లో నేను ఆయన డైరెక్ట్ చేశాను. ఇట్లా చేస్తే కోట శ్రీనివాసరావు మహానటుడే, కానీ నాటకాల్లో మాకన్నా ఏం కాదు, మేము చాలా గొప్ప నటులు. రంగస్థలం మీద మేము చాలా గొప్ప నటులు, చాలా పాపులర్ మేము కోట శ్రీనివాసరావు కన్నా. సినిమాల్లో చాలా గొప్ప. ఏంటి తేడా అక్కడికి ఇక్కడికి అంటే మా పాత్రలు. ఇప్పుడు అతనికి క్లిక్ అయిన తర్వాత మంచి పాత్రలు రాస్తారు, మంచి పాత్రల వల్ల ఎలివేట్ అవుతాడు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ప్రకాష్ రాజ్లా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రకాష్ రాజ్ కోసం రాసే పాత్రల వల్ల అతను ఎలివేట్ అవుతాడు. అది అంతే కెపాసిటీ ఉన్న పక్క వాళ్ళు కూడా రాణించలేరు. పాత్ర వీక్ అయితే, బలహీనమైన పాత్ర. మరి మీకు కోట గారికి ఇచ్చిన పాత్ర మీకు ఇచ్చారుగా, ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ చెప్పారో మీరు, అది నేను చేయలేకపోయా ఆ స్థాయిలో. ఆడు కొన్ని పట్లు ఉన్నాయి, కొంత గాంభీర్యం కొన్ని ఉన్నాయి, కొన్ని పట్లు నేను బాగా. ఇప్పుడు అతడిలో నా వేషం అతను చేయలేకపోవచ్చు కదా, యమనీల్లో వేషం అతను చేయలేకపోవచ్చుగా. అట్లా కొంతమంది కొన్ని పాత్రలు బాగా చేయగలరు, అట్లాగా ఎక్కువ పాత్రలు వాడు బాగా చేయగలరు. మన సెంటిమెంట్ నేను ఎక్కువ బాగా చేయగలను అట్లా, అంతే తప్ప. అండ్ మీ దగ్గర సుంకర రమేష్ అని ఒక డ్రైవర్ అప్పట్లో ఉన్నారు, ఆయన మీ దగ్గర ఉండి అంటే మేము చాలా బాగా చూసుకునే వాళ్ళని ఆయన్ని ఏంటి మీ దగ్గరే ఉండి ఇల్లు కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నారు, ఆయన కూడా ఒక భక్తుడిగా తయారు చేశారంట వాడు. అంటే నాతో పాటు ఇట్సే అది ఒక ఇప్పుడు నేను మా రాళ్లపల్లి గారి ఇంట్లో ఉన్నప్పుడు నేను అన్నట్టు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను సినిమాల్లో రావడానికి ఏమీ కష్టపడలా, చాలామంది కష్టపడతారు. నేను రాయల్గా వచ్చేసా, అంటే పడాల్సిన కష్టాలు ముందు పడిపోయాయి నాటకాల్లో. రాళ్లపల్లి గారు ఉన్నారు, ఎంజాయ్ చేశా, వేషాలు రైటర్ని అయ్యా, అసలు ఏమీ కష్టపడలే. పంపు కింద నీళ్లు తాగాను, ఇలా వెయిట్ చేశాను, ఏమి అబద్ధాలు, హాయిగా ఎంజాయ్ చేసి వదులుకున్నా. వద్దు నాకు వేషం, వద్దు నాకు సినిమా అనే స్థితికి నేను ఉన్నా. అలా మా గురువుగారు నన్ను చూసుకున్నారే అని మా శిష్యుని నేను అలా చూసుకోవడం ప్రారంభించాను. జనార్దన్ మిశ్ర మా ఇంట్లోనే ఉండడు, మా ఇంట్లో ఎవడైనా అసిస్టెంట్గా చేరితే మా ఇంట్లోనే ఉంటాడు. అలా నాకు 13 మందో 14 మంది అసిస్టెంట్స్ చివరి వరకు. అందులో అన్ని రకాల జాతులు వాడు ఉన్నారు, అది మళ్ళా చెప్పక్కర్లేదు. ఫైనల్గా ఇట్లాగే రమేష్, ఇంకో కుర్రాడు మా ఇంటికి వచ్చిన, నేను ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాను, వాడంతటా వాడు వెళ్ళిపోవాలి తప్ప నేను దిగకూడదు. సో అలాగ మా మేనేజర్ ఉన్నాడు, మన మేకప్ మెను, అతనేమో ఇల్లు కట్టుకున్నాడు, ఒక కొడుకు అమెరికాలో చదివాడు, ఒక కొడుకు
వాడు చదువుతున్నాడు, కంఫర్టబుల్ నా అంటే మన దట్స్ వాట్ మ్యాక్సిమం వీ కెన్ డూ. మనం ఏమి ఇచ్చామో వాళ్ళకి, మనకు పని చేసినందుకు కృతజ్ఞత చూపించుకున్నాం. మనతో కుటుంబ సభ్యులండి, ఇంకా మన ఇంటికి ఎవరైనా వస్తే వాడు యూ విల్ బికమ్ ఏ ఫ్యామిలీ మెంబర్ కథం. అంత కంఫర్ట్లో ఫీల్ అయ్యగలరు. ఒక మామూలు డ్రైవరు ఇల్లు కొనుక్కోవడము, కారు కొనుక్కోవడము, అదంటే మీరు హెల్ప్ చేస్తేనేగా అంత. అవును సార్, అవసరాన్ని బట్టి చేసాము. పెద్ద ఉంది కదా, అవకాశం ఉంది కదా. చెప్పే కదా, ఇప్పుడు ఇంకా చేస్తా. ఎందుకంటే అప్పుడు 30%లో నాకు తెలియక వాడు 1,00,000 అడిగితే నేను 50,000 ఇచ్చానేమో. ఇప్పుడైతే 1,00,000 2 ఇస్తా. అదే అసలు నేను ఇవ్వడంలో ఉన్న హాయి నాకు నేను పట్టేసుకున్నా కదా, ఆ మజా వచ్చేసింది నాకు. ఫోటోలో వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.